Hello students, welcome back to the online class. మనం two important theorems already చూసాం, cross divergence theorem and Green's theorem in a plane. ఈ క్లాస్ లో మనం Stoke's theorem, statement and proof చూద్దాం. Very important theorem. ఈ three theorems లో first most important theorem Stoke's theorem, then cross divergence theorem. సో ఈ థీరం ఏం చెప్తుంది? సింపుల్గా చెప్పాలంటే ఈ థీరం లైన్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్కి ఏ విధంగా చేంజ్ చేయొచ్చు, ఏ విధంగా మార్చొచ్చు అనేది చెప్తుంది. సో లెట్ స్టేట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. లెట్ ఎస్ బి ఏ సర్ఫేస్ బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్ సి. ఒక సర్ఫేస్ తీసుకుందాం మనం. Say this is z axis, z axis, x axis, y axis. So surface bounded by a closed non-intersecting curve C అంటున్నాను. సో ఏదైనా సర్ఫేస్ తీసుకోండి, నేను దీన్ని సర్ఫేస్ అనుకుంటున్నాను. సింపుల్ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే, దాని కర్వ్ ఇది, దాని కర్వ్ పేరు ఏమన్నాడు? సి. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎనీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్, దెన్ ఏం చెప్తుంది? లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ డిఎస్. ఇది ప్రూవ్ చేయాలి. వేర్ C is traversed in the positive direction. ఇక్కడ వరకే మనకు స్టేట్మెంట్. C is traversed in the positive direction అంటున్నాడు. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్లోని? ఈ డైరెక్షన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ విధంగా ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది మనకి ఇక్కడ కర్వ్ ట్రేసింగ్లో కర్వ్స్లో పాజిటివ్ డైరెక్షన్గా తీసుకుంటాం. అదే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశాడు ఇంకో విధంగా. ఏంటి ఇక్కడ నుంచి అంతా అసలు ఆ డైరెక్షన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. సో డైరెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? The direction of C is called positive if a person walking on the boundary of S. ఇక్కడ boundary of S ఏంటి? C అంటున్నాము. సో ఈ బౌండరీ మీద నడుచుకుంటూ వెళ్తే, వాకింగ్ ఆన్ ద బౌండరీ ఆఫ్ S with his head pointing in the direction of outward draw normal N to S. అంటే ఈ పాయింట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు. హెడ్ ఏ డైరెక్షన్లో ఉండాలి అంటే ఇటు వెళ్తున్నాడా, ఇటు వెళ్తున్నాడా అంటే ఏ డైరెక్షన్లో ఉండాలి అంటే ఇక్కడ అవుట్వర్డ్ కి ఒక నార్మల్ డ్రా చేస్తే ఆ పాయింట్ దగ్గర, ఇఫ్ ఏ పర్సన్ వాకింగ్ ఆన్ ద బౌండరీ ఆఫ్ ఎస్ ఇన్ ద డైరెక్షన్, ఏ విధంగా ఏ డైరెక్షన్ నడవాలి? విత్ హిస్ హెడ్ పాయింటింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అవుట్వర్డ్ డ్రా నార్మల్ ఎన్ టు ఎస్. అంటే ఇటు చూసుకుంటా, ఈ డైరెక్షన్ లో చూసుకుంటా వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు హ్యాస్ ద సర్ఫేస్ ఆన్ హిస్ లెఫ్ట్. మనకి ఇది సర్ఫేస్ కదా, ఇదంతా సర్ఫేస్. సో ఈ రైట్ సైడ్ నార్మల్ డైరెక్షన్లో ఫేస్ పెట్టి చూసుకుంటూ వెళ్తే, అంటే ఈ రైట్ డైరెక్షన్లో సర్ఫేస్ ఎటు ఉండాలి? లెఫ్ట్ సైడ్ ఉండాలి. అది చెప్తున్నాడు. అది సింపుల్గా చెప్పడం ఏంటంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న చెప్పినా సరిపోతుంది. ఓకే, సో అది డైరెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇదంతా స్టేట్మెంట్ మనకి ఇక్కడ వరకు మెయిన్, కానీ ఇది కూడా మనం ఎగ్జామ్కి రాయాల్సింది. ఓకే, సో ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో. సో లెట్ ఎస్ బి ఏ సర్ఫేస్ such that its projections on xy, yz and zx planes are regions bounded by simple closed curves. అంటే ఈ సర్ఫేస్ ని, ఇదంతా సర్ఫేస్, ఈ సర్ఫేస్ ని xy ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే మనకి సింపుల్ క్లోజ్డ్ కర్వ్ రావాలి. ఓకే, ఆ విధంగా ఉండాలి సింపుల్ క్లోజ్డ్ కర్వ్. xy మీదకి కానీ, yz మీదకి కానీ, zx మీదకి కానీ, దేని మీదకి ప్రొజెక్ట్ చేసినా సింపుల్గా ఉండాలి. ఈ విధంగా తీసుకోవచ్చు, ఎలా ఉన్నా కానీ. మేబీ దిస్ ఈజ్ ద సర్ఫేస్ అనుకోండి. ఎస్, దాని బౌండరీ సి అనుకుందాం. ఇది ప్రొజెక్ట్ చేస్తే ఎక్స్వై మీదకి ఏమొస్తుంది? ఈ విధంగా వస్తుంది. ఓకే, సో సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ ఏంటంటే, సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ అనేవి నాన్ ఇంటర్సెక్టింగ్గా ఉండాలి. ఇది ఒక కర్వ్ ఉంది, దిస్ ఈజ్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. అదే కర్వ్ ఇలా ఉంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆర్ సింపుల్గా చెప్పాలంటే ఇలా వస్తుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇవి
సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ కాదు, అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అర్థం. సో ఈ విధంగా ఎస్ అండ్ సి తీసుకున్నాము. ఇప్పుడు ఈక్వేషన్స్ ఏంటి, వీటికి పేర్లు ఏంటి? లెట్ ఎస్ హ్యావ్ ద ఈక్వేషన్స్. జనరల్గా ఇది 3Dలో ఉంది కాబట్టి XYZలో ఉంది కాబట్టి దాని ఈక్వేషన్లో ఖచ్చితంగా 3 వేరియబుల్స్ ఉండాలి, ఎక్స్, వై అండ్ జెడ్. సో ఈ ఈక్వేషన్ని మనం ఇంప్లిసిట్ ఫామ్లోకి రాస్తే, మామూలుగా జనరల్గా ఎక్స్ప్లిసిట్ ఫామ్లో ఉంటాయి, ఇంప్లిసిట్ ఫామ్లో మనం ఈ విధంగా అనుకున్నాం. Z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై కానీ, x ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ వైజెడ్ కానీ, ఆర్ y ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్జెడ్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ రూపంలో ఉంటాయి ఆ ఈక్వేషన్ ఆఫ్ ఎస్ అనేది అని అనుకుంటున్నాం. ఇది ఎప్పుడు వాడతామంటే, మనం ఎస్ని XY ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై తీసుకుంటాం. అదే YZ ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ వైజెడ్ ఈక్వేషన్ తీసుకుంటాం. అట్లా దేని మీదకి ప్రొజెక్ట్ చేస్తే ఆ ఈక్వేషన్స్ తీసుకుంటాం. సో దీస్ 3 ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ఎస్. మళ్ళీ 3 ఒకటే ఈక్వేషన్ ఎస్ ని రిప్రజెంట్ చేసే 3 ఈక్వేషన్స్ ఒకటే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా అనుకుందాం. వేర్ ఎఫ్ జీ హెచ్ ఆర్ సింపుల్ వాల్యూడ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ పేర్లు పెట్టుకుందాం. ఎఫ్ అంటే మనకి వెక్టార్ వాల్యూ, డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఇచ్చాడు. వెక్టార్ పాయింట్ ఫంక్షన్ కాబట్టి నేను దాన్ని బ్రేక్ చేస్తున్నాను, సెపరేట్ చేస్తున్నాను. f1i ప్లస్ f2j ప్లస్ f3k అనుకున్నాం. అండ్ వీ నో దట్ వాట్ ఈస్ n. n అంటే నార్మల్ వెక్టార్, అది ఈ రూపంలో ఉంటుంది. i cos alpha ప్లస్ j cos beta ప్లస్ k cos gamma. అండ్ పొజిషన్ వెక్టార్స్ కూడా మనకు తెలుసు. r బార్ పొజిషన్ వెక్టార్ అంటే పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్ఫేస్ ఇస్ xi ప్లస్ yj ప్లస్ zk. దెన్ dr ఏమొస్తుంది మనకి, dx ఇంటూ y ప్లస్ dy ఇంటూ j. ఇది టోటల్ డిఫరెన్షియల్. r ఈజ్ ఈక్వల్ టు ఇది అయితే dr అంటే టోటల్ డిఫరెన్షియల్ ఏమవుతుంది, dx కి డిఫరెన్షియేట్ చేసినప్పుడు dx అని రాస్తాం, y కి డిఫరెన్షియేట్ చేస్తే dy రాస్తాం, z కి డిఫరెన్షియేట్ చేస్తే dz రాస్తాం. సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది, f డాట్ dr అని ఉంది. f డాట్ dr అంటే f కి dr కి డాట్ ప్రొడక్ట్ చేస్తే, ఈ f కి dr కి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, f1 ఇంటూ dx ప్లస్ f2 ఇంటూ dy ప్లస్ f3 ఇంటూ dz. సో ఇది f డాట్ dr. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే, f డాట్ dr ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. f డాట్ dr ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు కర్ల్ f డాట్ n అంటే ఏంటో మనం చూద్దాం. అప్పుడు ఏం ప్రూవ్ చేయాలో మనం ఫైనల్గా డిసైడ్ చేద్దాం. ఓకే, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో f డాట్ dr అంటే ఏంటో అది రీప్లేస్ చేశాను. f డాట్ dr అంటే f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz. ఈ క్వాంటిటీని రాసుకున్నాం. ఇక్కడ కర్ల్ f డాట్ n ds అంటే, కర్ల్ f అంటే మనకు తెలుసు, కర్ల్ f అంటే డెల్ క్రాస్ f అని. బట్ వాట్ ఈస్ f అగైన్, f1i ప్లస్ f2j ప్లస్ f3k. అదే డాట్ n ఉంది, డాట్ n రాశాను ఇంటూ ds. ఓకే, సో ఇక్కడ ఏం ప్రూవ్ చేశానో నేను రాసి పెట్టాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలంటే నేను ఫస్ట్ ఏం కన్సిడర్ చేస్తానంటే, ఈ పార్టే తీసుకుంటాను, అంటే డెల్ క్రాస్ f1i. ఫస్ట్ ఇది చేద్దాం. ఇది చేసిన తర్వాత ఇక్కడ డాట్ n ఉంది, దీనికి డాట్ n పెడదాం ఇంటూ డాట్ n. సో నెక్స్ట్ ఏముంది, ds ఉంది, దీనికి ds అప్లై చేస్తాం. తర్వాత ఏంటి, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంది, దీనికి సర్ఫేస్ ఇంటిగ్రల్ అప్లై చేస్తాం. ఈ విధంగా ఇది మొత్తం ఎవాల్యుయేట్ చేద్దాం. ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ చేసిన తర్వాత సిమిలర్లీ మనం ఏమని రాస్తాము, f2j డెల్ క్రాస్ f2j డెల్ క్రాస్ f2j డాట్ n ds. ఏం ఆన్సర్ వస్తుందో అది రాద్దాం సిమిలర్లీ అని. దీని తర్వాత f3k కన్సిడర్ చేస్తే ఏమొస్తుందో, ఈ 3 ప్లస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు ఇది వచ్చేస్తుంది. సో ఫస్ట్ నేను ఇది కన్సిడర్ చేసినప్పుడు నాకు ఏది రావాలి, ఆబ్వియస్గా ఇది రావాలి, f1 dx. తర్వాత సెకండ్ కన్సిడర్ చేస్తే f2 dy రావాలి, థర్డ్ కన్సిడర్ చేస్తే f3 dz రావాలి. ఓకే, సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్దాం. సో ఫస్ట్ ఏది తీసుకుందాం, నేను డెల్ క్రాస్ f1i ఏంటో చూద్దాం. సో నౌ డెల్ క్రాస్ f1i విచ్ ఈజ్ ఈక్వల్ టు, డెల్ అంటే మనకు తెలుసు కదా, క్రాస్ ప్రోడక్ట్ అంటే డిటర్మినెంట్ తీసుకోవాలి, క్రాస్ ప్రోడక్ట్ చేస్తున్నాం. సో i j k, డెల్ అంటే
డో బై వాటి కోషన్స్ ఏంటి, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. అండ్ థర్డ్ వెక్టర్, ఈ రెండు వెక్టార్స్, ఇది వెక్టారే ఇది వెక్టారే కాబట్టి వెక్టార్ ప్రోడక్ట్ ఏ విధంగా చేయాలి, ఈ విధంగానే చేస్తాము. దీస్ టూ ఆర్ వెక్టార్స్ F1. సో ఇది కూడా ఒక వెక్టారే కానీ వీటి కోషన్స్ ఏంటి, ఇది ఏ విధంగా రాస్తాం, F1i ప్లస్ j లేదు కాబట్టి 0 ఇంటూ j, k లేదు కాబట్టి 0 ఇంటూ k, ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు వాటి స్కేలార్స్ ఏమవుతాయి, F1 0 0. సో ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ కనుక్కుంటే మనకి ఇంకో వెక్టార్ వస్తుంది. దీనికి వెక్టార్ డిటర్మినెంట్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు, సో డిటర్మినెంట్ ఎలా చేస్తాం, i ఇంటూ ఈ లైన్, ఈ రో, ఈ కాలం తీసేస్తే మిగతా 2/2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ కనుక్కోవాలి. అంటే డో బై డో వై ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది, మైనస్ ఇది కూడా 0 అయిపోతుంది, 0 మైనస్ j ఇంటూ ఫస్ట్ రో సెకండ్ కాలం తీసేయాలి, డో బై డో ఎక్స్ ఇంటూ 0 ఈజ్ 0 మైనస్ F1 ఇంటూ డో బై డో జెడ్ అంటే మైనస్ డో F1 బై డో జెడ్ ఇలా వస్తుంది, ప్లస్ k ఇంటూ ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం తీసేయండి. అప్పుడు డో బై డో ఎక్స్ ఇంటూ 0 0 మైనస్ డో బై డో వై ఇంటూ F1 ఎంత, మైనస్ డో F1 బై డో వై. సో ఇది వస్తుంది, ఇది నేను డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో డో F1 బై డో జెడ్ ఇంటూ j మైనస్ డో F1 బై డో వై ఇంటూ k. సో ఇది మనకు వచ్చింది. సో నెక్స్ట్ దీనికి ఏం చేద్దామన్నాను, డెల్ క్రాస్ F1 అయిపోయింది. ఇప్పుడు డాట్ ఎన్ పెట్టి చూద్దాం ఏమవుతుంది, డెల్ క్రాస్ F1 ఐ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఎన్ అంటే నేను ఐ కాస్ ఆల్ఫా అదేం కన్సిడర్ చేసుకోకుండా డైరెక్ట్గా తీసేసుకుంటాను. ఎన్ అంటే ఏమొస్తుంది, డో F1 బై డో జెడ్ జే మైనస్ డో F1 బై డో వై కే డో వై కే డాట్ ఎన్. సో ఇప్పుడు ఇదేంటి, ఇది అనేది స్కేలార్, F1 అనేది మనకు తెలుసు, F1 ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. క్యాపిటల్ F అంటేనేమో ఇది వెక్టార్, ఇట్ ఈజ్ F1i ప్లస్ F2j ప్లస్ F3k, ఇది వెక్టార్, F ఈజ్ ఎ వెక్టార్. బట్ F1 అనేది స్కేలార్, F2 అనేది స్కేలార్, F3 అనేది స్కేలార్. సో ఇవి స్కేలార్స్, ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. సో F1 స్కేలార్ కాబట్టి డో F1 బై డో జెడ్ కూడా స్కేలారే, జస్ట్ j అనేది వెక్టార్, n అనేది వెక్టార్. సో ఈ డాట్ ప్రోడక్ట్ దేనికి ఇవ్వాలి, j డాట్ n కి ఇవ్వాలి. సో డో F1 బై డో జెడ్ ఇంటూ j డాట్ n మైనస్ అదేవిధంగా ఇక్కడ కూడా రాస్తే డో F1 బై డో వై ఇంటూ k డాట్ n. అండ్ ఇవి స్కేలార్ ప్రాపర్టీస్, డాట్ ప్రోడక్ట్ మనకి తెలుసు, ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ బి అండ్ బి డాట్ ఎన్ అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి నేను ఇది రివర్స్ చేస్తాను, అది అప్లై చేస్తాను కమ్యూటేటివ్ ప్రాపర్టీ, డో F1 బై డో జెడ్ ఇంటూ ఎన్ డాట్ జే మైనస్ డో F1 బై డో వై ఇంటూ ఎన్ డాట్ కే. సో మనకి ఇది వచ్చింది, కానీ నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదేమో n డాట్ jలో వచ్చింది, ఇదేమో n డాట్ kలో ఉంది. సో నేను రెండింటిని n డాట్ kలోకి, దీన్ని కూడా n డాట్ kలోకి మార్చుకుంటాను. అది మార్చుకోవడానికి ఏం చేయాలి, సో లెట్ us ఫస్ట్ కన్సిడర్ పొజిషన్ వెక్టర్. పొజిషన్ వెక్టర్ ఏమనుకున్నాం మనం, r bar is equal to xi plus yj plus zk. సో నేను అది యూజ్ చేసి ఈ దీన్ని కూడా n డాట్ kలోకి మార్చాలంటే, సో ఆ సర్ఫేస్ ని xy ప్లేన్ మీదకి డ్రాప్ చేద్దాం. సో ఏమనుకుంటా నేను, xy ప్లేన్ మీదకి డ్రాప్ చేద్దాం. ఈ సర్ఫేస్ ని xy ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఒక రీజియన్ వచ్చింది. ఆ రీజియన్ పేరు R అనుకుందాం. ఇట్స్ రీజియన్ బి R. దీనికి కూడా బౌండరీ ఉంది కదా, ఆ బౌండరీ పేరు కూడా తర్వాత వస్తే మనకి ఇక్కడ రాస్తున్నాను సిగ్మా, దీని బౌండరీ పేరు. ఈ స్పియర్ ఈ సర్ఫేస్ యొక్క బౌండరీ ఏమో సి. ఇది ఏ ఫంక్షన్ ఉంటుంది, దిస్ ఈస్ ఇన్ ఎక్స్ వై
z, it is a function of xyz. కానీ ఈ రీజియన్ ఏంటది, it is a projected surface projected onto xy plane. కాబట్టి ఇందులో z ఉండదు ఈ ఈక్వేషన్ లో. సో r లో z ఉండదు కాబట్టి it is just a function of x y. అప్పుడు z మరి ఏమవుతుంది అంటే ఇదే ఈక్వేషన్ ని z లో f of xy పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది f of xy, it is purely a function of x y. అదే ఇది కన్సిడర్ చేస్తే s అంటేనేమో it is a function of x y z, r అంటే it is a function of x y. దాని రీజియన్ దాని బౌండరీ ఏంటి అంటే సిగ్మా, ఇక్కడ సర్ఫేస్ యొక్క బౌండరీ ఏంటి అంటే సి. ఓకే, సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ద సర్ఫేస్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఆన్ టు xy ప్లేన్. సో అది రాస్తాను. లెట్ S be projected onto xy plane. కాబట్టి దాని ఈక్వేషన్ ఏమనుకుందాం, let its equation be z is equal to f of xy. z is equal to f of xy. కాబట్టి ఏ పాయింట్ కైనా మనకి ఫర్ ఎనీ పాయింట్ ఆన్ S, ఫర్ ఎనీ పాయింట్ ఆన్ S, దాని పొజిషన్ వెక్టర్ ఏంటి, r bar is equal to xi plus yj plus zk. కాబట్టి దీన్ని ∂r by ∂y చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది ఎందుకు చేస్తున్నానంటే మనకి ఇక్కడ ఇదే క్వాంటిటీ వస్తుంది, n.k n.j, ఈ రెండు క్వాంటిటీస్ వస్తాయి. అప్పుడు n.j ని కూడా రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ∂r by ∂y చేస్తే ఏమొస్తుంది, విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేయాలి. సో x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y డిపెండ్స్ ఆన్ x, z డిపెండ్స్ ఆన్ x అండ్ y మనకు తెలుసు. సో x ఈజ్ ఇండిపెండెంట్ కాబట్టి x 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ 0 ఇంటూ i ప్లస్ y ఏంటి, y తోనే చేస్తున్నాం కాబట్టి y కి డిఫరెన్షియేషన్ 1, సో 1 ఇంటూ j వస్తుంది. ప్లస్ z డిపెండ్స్ ఆన్ x అండ్ y కాబట్టి z విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమొస్తుంది, ∂z by ∂y ఇంటూ k. సో మనకి ∂r by ∂y అంటే ఈ క్వాంటిటీ వచ్చింది. ఏంటి ∂r by ∂y, ఇట్స్ ఏ టాంజెంట్ వెక్టర్, r పొజిషన్ వెక్టర్ కాబట్టి ∂r by ∂y అనేది టాంజెంట్ వెక్టర్ అవుతుంది. అంటే మనకి టాంజెంట్ వెక్టర్ ఏ పాయింట్ దగ్గర అయినా కానీ ఈ విధంగా తీసుకుందాం. సపోజ్ ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ వెక్టర్ అనుకోండి, ఈ పేరు ఎరేజ్ చేసి ఇక్కడ సర్ఫేస్ చేస్తాను కదా, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ వెక్టర్, దిస్ ఈజ్ ∂r bar by ∂y. అండ్ వీ నో దట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఏంటి అంటే n నార్మల్, అండ్ ఈ రెండు ఆల్వేస్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో పర్పెండిక్యులర్ గా ఉంది అంటే ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, n డాట్ ∂r bar by ∂y ఇట్ ఈస్ 0. వీ నో దట్ టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఉంటే ఆ రెండింటి మధ్య డాట్ ప్రొడక్ట్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ నార్మల్ అండ్ టాంజెంట్ వెక్టార్ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఆ రెండింటి మధ్య ఏమవ్వాలి, డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. సో నేను ఆ పాయింట్ని వాడుకుంటాను. సో దేర్ ఫోర్ ఆ పాయింట్ని వాడుకోవాలంటే ముందు మనం n డాట్ ∂r by ∂y ఏమొస్తుందో చూద్దాం. n డాట్ ∂r bar by ∂y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, n డాట్ j ప్లస్ ఇది స్కేలార్ క్వాంటిటీయే కాబట్టి అది బయట రాసేసి ∂z by ∂y ఇంటూ n డాట్ k. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు నార్మల్ పర్పెండిక్యులర్, నార్మల్ అండ్ టాంజెంట్ వెక్టర్ కాబట్టి మనకి ఏమొస్తుంది, ఈ క్వాంటిటీ అనేది 0 వస్తుంది. సిన్స్ ∂r bar by ∂y is the tangent vector to S, మనకి ఏముంది, n అనేది నార్మల్, we know that we have n dot ∂r bar by ∂y is equal to ఎంత వస్తుంది, అది 0. సో దేర్ ఫోర్ 2 becomes, దీన్ని 2 అనుకున్నాము, దేర్ ఫోర్ మనకి ఏమొస్తుంది, 0 is equal to n dot j plus
dou z by dou y into n dot k. That implies ఇప్పుడు n dot j ఏంటి ఇక్కడ n dot j is equal to minus dou z by dou y into n dot k. సో నేను ఇది ఇక్కడ వాడేస్తాను, ఇక్కడ పెట్టేస్తాను. అప్పుడు ఈ క్వాంటిటీ కూడా n dot k లో ఉంది, ఇది కూడా ఆల్రెడీ n dot k లో ఉంది. సో రెండు n dot k లోకి వచ్చేస్తాయి. Therefore 1 becomes 1 ఏమవుతుంది del cross f1 I dot n is equal to అక్కడ అది రీప్లేస్ చేస్తాను. సో మైనస్ డో f1 ఇక్కడ పేజ్ సరిపోతుంది కదా, నెక్స్ట్ పేజ్ పెట్టండి. Therefore 1 becomes del cross f1i dot n is equal to ఏముంది డో f1 by dou z into n dot j. డో f1 by dou z into n dot j. n dot j ప్లేస్ లో ఏం రాస్తున్నాం మనం, మైనస్ డో z by dou y into n dot j. మైనస్ డో z by dou y into n dot k. ఆల్రెడీ ఇక్కడ ఏముంది ఇంకా మైనస్ డో f1 by dou y into n dot k. మైనస్ డో f1 by dou y into n dot k. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం కామన్ ఉంది ఇక్కడ, n dot k is కామన్. సో n dot k అండ్ మైనస్ i రెండు కామన్ తీసేస్తే డో f1 by dou z into డో z by dou y ఇది మిగిలింది, రెండు మిగిలినాయి, ప్లస్ డో f1 by dou y into n dot k. సో ఈ క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, f1 అంటే ఏంటి, ఫిగర్లో చూడండి. f1 అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ వెక్టార్ ఫంక్షన్, స్కేలార్ ఫంక్షన్. f లో మనం ఏమనుకున్నాం, f1i plus f2j plus f3k. సో f1 ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x y z. f1 ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x y z. నేను ఈ f1 ని ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ x y z, కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఆన్ టు xy ప్లేన్ అన్నాం కాబట్టి ఈ ఫంక్షన్ xy ప్లేన్ మీదకి రాగానే ఏమవుతుంది, అది f1 ఆఫ్ సేమ్ f1 ఆఫ్ z ఉండదు, xy f ఆఫ్ xy ఉంటుంది, అంటే z లేకుండా ఉంటుంది. కాబట్టి నేను దానికి ఇంకొక పేరు పెట్టుకుంటాను. ఓన్లీ ఏమనుకుందాం, ఆల్రెడీ f అనేది వాడాం కాబట్టి ఇది క్యాపిటల్ F కాబట్టి మనకి బుక్స్ లో ఇక్కడ కూడా f1 అనే ఇచ్చాడు, మనం ఇంకో పేరు రాసుకోవచ్చు, f1 రాసుకోవచ్చు. ఓకే, f1 రాసుకోవచ్చు, లేదంటే దాన్ని కూడా f1 అనుకుందాం. ఓకే, కన్ఫ్యూజ్ కాకపోతే ఓకే, కన్ఫ్యూజ్ అయితే మాత్రం దానికి ఇంకో పేరు పెట్టుకోవాలి f1. సో నేను ఇక్కడ ఏం పేరు పెట్టట్లేదు, అక్కడ చూద్దాం ముందుకెళ్ళాక. సో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాము. దానికి స్మాల్ f అనుకుందామా. ఓకే, ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. f1 ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ x y z. ఇక్కడ సర్ఫేస్ మీద, ఇక్కడ రీజియన్ మీద దానికి ఏ పేరు పెట్టుకుందాము, సేమ్ f1 అంటున్నాను. కాబట్టి ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ x అండ్ y. f కూడా వాడేసాను నేను, స్మాల్ f వాడాను, క్యాపిటల్ F ఉంది, f1 కూడా ఉంది. సో ఈ మూడు వాడేసాం కాబట్టి ఏం కన్ఫ్యూజ్ కాకుండా మనం f1 అనే పెట్టుకుందాం. మన నోట్స్ లో కూడా f1 అనే ఉంది. సో కన్ఫ్యూజ్ కాకుండా చూద్దాం. f1 is a function of x y z on xy plane, xy plane మీద z లేకుండా it is a function of xy only. ఓకే, అప్పుడు నేను f is a function of f1 is a function of f1 ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మనకి f1 is a function of x y z, దాన్ని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందంటే f1 xyz ఫంక్షన్ కాబట్టి టోటల్ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే f1 ని విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేసి ఇంటూ dou(x) by dou y అన్నారు, ప్లస్ y, బికాజ్ f ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x y z కాబట్టి
కాబట్టి ఫస్ట్ ఎక్స్తో చేస్తున్నాం, తర్వాత వైతో చేస్తాం. ∂f1/∂y ఇంటూ ∂y/∂y అని రాస్తాం, ప్లస్ ∂f1/∂z ఇంటూ ∂z/∂y, బికాస్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. కానీ అది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ కాబట్టి ఎక్స్కి చేసి ∂x/∂y రాస్తాం, వైకి చేసి ∂y/∂y రాస్తాం, జెడ్కి చేసి విత్ రెస్పెక్ట్ టు జెడ్కి చేసి ∂z/∂y రాస్తాం. ఇది టోటల్ డిఫరెన్షియల్. ఇలా రాసినప్పుడు మనం ఇప్పుడు ఇదేంటిది సర్ఫేస్ లో కన్సిడర్ చేసినప్పుడు, కానీ మనం ఇప్పుడు రీజియన్కి వస్తున్నాం. ఆర్కి వచ్చినప్పుడు అది ఏంటది, దాన్ని ఏ విధంగా రాయాలి? ఆర్కి వచ్చినప్పుడు ∂f1/∂x ∂x/∂y, ఇది ఎలాగో 0 బికాస్ x ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్, y డస్ నాట్ డిపెండ్ ఆన్ x, కాబట్టి ఈ క్వాంటిటీ 0 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది అక్కడ? ∂f1/∂y ఇంటూ ∂y/∂y. ∂y/∂y అంటే ఎంత? అది 1 కాబట్టి ఇది ఇలాగే వచ్చేస్తాము, ప్లస్ ∂f1/∂z ఇంటూ ∂z/∂y. సో మనకి ∂f1/∂y అంటే ఏమొచ్చింది? ఈ క్వాంటిటీ వచ్చింది. ఇది ఎప్పుడు s తీసేసి r మీద సర్ఫేస్ s తీసేసి రీజియన్ r అని రాసినప్పుడు సేమ్ మనం ఈ క్వాంటిటీనే ఏమని రాసుకోవచ్చు? ∂f1/∂y అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నదే అది, ఈ క్వాంటిటీ సింపుల్ గా ఎరేస్ చేసేయచ్చు మనం ఎప్పుడు s తీసేసి s మీదకి రాసుకున్నప్పుడు. కాబట్టి నేనేం చేస్తానంటే, సో డెల్ క్రాస్ f1i డాట్ n ఉంది కదా, నెక్స్ట్ ఇప్పుడు దీనికి ds కదా, ds కూడా అప్లై చేద్దాం. డెల్ క్రాస్ f1i డాట్ n ఇంటూ ds ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? మైనస్ ∂f1/∂z ∂z/∂y ప్లస్ ∂f1/∂y n డాట్ k ds ఇది వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రీప్లేస్ చేసేయచ్చు? ఓన్లీ ∂f1/∂y అంటే ఇది ఒక్కటే రాస్తున్నాం, ఎందుకంటే ఇదంతా సర్ఫేస్ s మీద దిస్ ఈస్ ట్రూ, ఇది వస్తుంది. అదే రీజియన్ r మీదకి ప్రొజెక్ట్ చేస్తే ఈ వాల్యూ ఉండదు, ఓన్లీ ∂f1/∂y అంటే z ఉండదు. ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ x అండ్ y కాబట్టి ఈ ∂z/∂y అనేది ఉండదు ఈ క్వాంటిటీ, అందుకే ∂f1/∂y అనే రాస్తాము. అండ్ వీ నో దట్ వెన్ xy మీదకి ప్రొజెక్ట్ చేయగానే ఈ n డాట్ కే ds ఏమవుతుంది? dx dy, అది మనకు తెలిసింది కాదు. ఓకే, సో ఇదంతా ఎరేస్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ ఇది ఎందుకు రాశాను, ఇది ఎందుకు రాయకుండా వదిలిపెట్టేశాము అన్నదానికి, ఇది రాయకుండా ఓన్లీ ఇది ఒక్కటే రాశాను అనుకుంటారు, కానీ ఇది ఏమవుతుంది? r మీద ప్రొజెక్ట్ చేయగానే ఇది ఉండదు, ఓన్లీ xy మాత్రమే ఉంటుంది, z ఉండదు. కొద్దిగా లెందీ థియరమే కానీ ఇంపార్టెంట్, అందుకే క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ఏం పెట్టాలన్నాను? ఇంటిగ్రల్. దీనికి ఇంటిగ్రల్ పెట్టాలి. సో ఇంటిగ్రల్ పెట్టాలంటే ఎస్ ఇంటిగ్రల్ పెట్టేస్తే మనకి డెల్ క్రాస్ f1i డాట్ n ds టోటల్గా వచ్చేస్తుంది. సో దీనికి ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఉంది, మనకి ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ పెడదాం. ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ని, కానీ ఇక్కడ మనకి ఆన్సర్ dx/dy ఉంది కాబట్టి ఇక్కడ ఏ రూపంలో రాయాలి? రీజియన్ అని రాయాలి. dx dy, ఎప్పుడైనా dx dy రాస్తే అది xy ప్లేన్ మీద కాబట్టి రీజియన్, అండ్ dx dy dz సెపరేట్ చేసినప్పుడు అది డబుల్ ఇంటిగ్రల్ డబుల్ ఇంటిగ్రల్ రాయాలి. అదే ఎస్ అని రాస్తే సింగిల్ ఇంటిగ్రల్ రాస్తాం, వి అని రాస్తే సింగిల్ గానే రాస్తాం, ఇంటిగ్రల్ ఒకటే పెడతాం, వి అని రాస్తాం. ఇది dx dy dz పెడితే ట్రిపుల్ ఇంటిగ్రల్ అని పెడతాం, ఇది మనకి తెలిసింది ఆల్రెడీ. సో నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేస్తాను. సో మనం ఎక్కడ రాయలేదు, ఇక్కడ రాసాము మనం లెట్ ఎస్ బి ప్రొజెక్టెడ్ ఆన్ టు xy ప్లేన్. ఓకే, దాని బౌండరీ ఏమన్నాను? బౌండరీ ఎక్కడ రాయలేదు కదా. లెట్ ఎస్ బి ప్రొజెక్టెడ్ ఆన్ టు xy ప్లేన్. ప్రొజెక్ట్ చేసిన తర్వాత దాని పేరు ఏమనుకుందాము? ఇక్కడే రాద్దాం. లెట్ ఆర్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్
సో ఇక్కడ ఎందుకు ఈ థీరం ఇక్కడ రాద్దాం. లెట్ R be the projection of S on xy plane. So R be the projection of S on xy plane అనుకున్నాం. దాని బౌండరీ ఏంటి? its boundary is sigma. Okay, its boundary is sigma. అది కూడా ఇక్కడ రాద్దాం, ఇక్కడ రాయలేదు కాబట్టి. And sigma be the boundary of R. Okay, so therefore integral over S del cross f1i dot n ds ఏమవుతుంది? ఇది డబల్ ఇంటిగ్రల్ ఓవర్ R మైనస్ dou f1 by dou y into dx dy. మనకి ఈ క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు గ్రీన్స్ థీరం అప్లై చేస్తే దీనికి ఏమవుతుంది? మనకి ప్రాబ్లం వచ్చేస్తుంది. గ్రీన్స్ థీరం అప్లై చేస్తే గ్రీన్స్ థీరం ఏం చెప్తుంది? అసలు ఇంటిగ్రల్ pdx లైన్ ఇంటిగ్రల్ pdx ప్లస్ qdy ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఓవర్ R. This is over R. అక్కడ రీజియన్ ఏమనుకోలేదు, కర్వ్ C ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే అక్కడ రీజియన్ R ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నా డో pdx ప్లస్ qdy అంటే డో q బై డో x మైనస్ డో p బై డో y. ఇది మనకి గ్రీన్స్ థీరం ఇంటూ ఏమొస్తుంది అక్కడ dx dy. గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్. ఓకే, ఇది దీనికి అప్లై చేద్దాం. మనం ఎలా అప్లై చేయాలి? మైనస్ డో ఎఫ్ బై డో వై మైనస్ డో f1 బై డో y ఉంది dx dy. సో ఇక్కడ దీని ముందు ఏం లేదు కదా, అంటే ఈ డో క్యూ బై డో ఎక్స్ ప్లస్ లో ఏం లేదన్నట్టు. దాని ప్లస్ ఏం రాద్దాం? 0 రాద్దాం. ఓవర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ థీరం అప్లై చేస్తే గ్రీన్స్ థీరం ఏమొస్తుంది మనకి? ఇది రాద్దాం. ఓవర్ సి pdx. ఇక్కడ p అంటే ఏంటి? p ప్లేస్ లో ఏముంది మనకి? f1 ఉంది. సో f1 dx ప్లస్ q ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 0 వచ్చేసింది కాబట్టి 0 dy. సో దీని ప్లేస్ లో నేను ఇది రాయొచ్చు బై గ్రీన్స్ థీరం. సో బై గ్రీన్స్ థీరం ఏమొస్తుంది? బై గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్. బై గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్. అది ఏ ప్లేన్? xy ప్లేన్ ಇದೆ కాబట్టి క్లియర్ xy ప్లేన్ రాద్దాం. బై గ్రీన్స్ థీరం ఇన్ xy plane we have direct గా ఇది రాసేద్దాం. we have over ఇక్కడ థీరంలో మనకి c అని ఉంది, కానీ మనం పెట్టుకున్న పేరెంట్ ఇక్కడ దాని బౌండరీ సిగ్మా. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? సిగ్మా సిగ్మా f1 dx ప్లస్ 0 ఇంటూ dy ఈజ్ ఈక్వల్. ఫస్ట్ ఇది రాద్దాం, మనకి ఇదే ఉంది కదా ఆల్రెడీ. ఫస్ట్ ఇదే రాద్దాం. ఇక్కడ రాస్తాం, కింద రాయడానికి రావట్లేదు. ఇక్కడ రాద్దాం. డబల్ ఇంటిగ్రల్ R 0 మైనస్ డో f1 బై డో y ఇంటూ dx dy ఈజ్ ఈక్వల్ టు f1 dx ప్లస్ 0 ఇంటూ dy ఓవర్ సిగ్మా. c తీసేసి మనం సిగ్మా పెట్టాలి.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ఓవర్ సిగ్మా f1 dx. ఓకే, సో ఇప్పుడు ఈ f1 అంటే ఏంటి, f1 ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ x అండ్ y. ఎప్పుడు సిగ్మాకి కన్సిడర్ చేసినప్పుడు, సిగ్మా అంటే ఆన్ xy ప్లేన్, xy ప్లేన్లో సిగ్మా f1 ఆన్ సిగ్మా xy ప్లేన్లో అంటాం. అదే సర్ఫేస్ అయితే, సర్ఫేస్లో మనం ఏమంటాం దానికి ఏం పేరు పెట్టుకుందాం, మన సర్ఫేస్కి బౌండరీ, సర్ఫేస్ యొక్క బౌండరీకి సి అని పెట్టుకున్నాం. అంటే అప్పుడు ఆ సర్ఫేస్ మీదకి షిఫ్ట్ చేస్తే అప్పుడు నేను ఏం రాయాలి, అప్పుడు కూడా f1 అనే పేరు, అప్పుడు ఏం రాయాలి మనం, సిగ్మా తీసేసి సి అని పెట్టాలి. సో f1 ఈజ్ సేమ్, f1 xy సిగ్మా మీద ఈజ్ సేమ్ యాజ్ f1 xyz ఆన్ సి. ఆ పాయింట్ రాసి సిగ్మా తీసేసి సి పెడదాం. సిన్స్ f1 of x y z of c is same as f1 of x y z. Z అంటే ఇక్కడ ఏంటి, f of x y of sigma. f1 of c, f1 it is a function of x y z. ఎప్పుడు సర్ఫేస్ మీద, సర్ఫేస్ యొక్క బౌండరీ c, c మీద కన్సిడర్ చేస్తే ఓవర్ c ఇట్ ఈస్ f1 of x y z. అదే మనకు వచ్చింది ఏంటి, f1 dx ఓవర్ సిగ్మా, అంటే రీజియన్ మీద వచ్చింది మనకి, ఓవర్ బౌండరీ xy ప్లేన్ యొక్క బౌండరీ మీద. కాబట్టి నేను అవి రెండు సేమే కాబట్టి, f1 ఎక్కడైనా సేమే కాబట్టి నేను ఏం చేస్తాను, సిగ్మా తీసేసి సి పెడతాను. we have integral f1 dx over sigma is same as integral over c f1 dx. కాబట్టి ఫైనల్ గా మనకి ఏమొచ్చింది ఇది, therefore integral over s del cross f1i dot n ds is equal to integral over c, sigma తీసేసి f పెట్టేసింది. సో ఇంటిగ్రల్ ఓవర్ c f1 dx. దీన్ని ఈక్వేషన్ 2 అంటాం. సో ఇదేంటిది, ఈక్వేషన్ 2 ఆల్రెడీ అనుకున్నామా, ఇక్కడ అనుకోలేదు. సో వెన్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఆన్ టు xy ప్లేన్ మనకి ఇది వచ్చింది. సిమిలర్లీ yz ప్లేన్ కి ఏమొస్తాయి, f2 dy, zy ప్లేన్ కి zx ప్లేన్ కి f3 dz. ఈ మూడు కలిపిస్తే మనకి థీరం అయిపోతుంది. సిమిలర్లీ by projections on yz and xz planes we get integral over s del cross f2j dot n ds is equal to f2 integral f2 dy, equation 3 అనుకున్నాం. integral over s del cross f3k dot n ds is equal to over c f3 dz, equation 4. So from 2, 3, 4 ఏమొస్తుంది, మూడు కలిపిస్తే ఇంటిగ్రల్ ఓవర్ s
del cross F1i, F23, F3k ఈ మూడు కామన్ ఉన్నాయి కాబట్టి నేను కామన్ తీసేస్తాను. ఇక్కడే కామన్ తీద్దాం. F1i ప్లస్ F2j ప్లస్ F3k డాట్ n ds ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మూడు కలిపితే F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది ఫైనల్గా. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. డెల్ క్రాస్ F1i ప్లస్ F2j ప్లస్ F3k డాట్ n ds ఈజ్ ఈక్వల్ టు దిస్ రైట్ పార్ట్. సో మనకు కూడా అదే. సో therefore this is the proof of the theorem. Very important theorem. కొద్దిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. So hope you understood. Thank you.